హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ల్యాబ్స్ లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి మా ఇంటి మల్లన్న దేవుడి పట్నాలు డే 1 పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో మీరు చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసేయండి. అది చూసాక ఇది చూస్తే కంటిన్యూషన్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర మైలలు తీయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి గంగ స్నానానికి అయితే వచ్చామండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తోని ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి. అందరికీ రైస్ తీసుకొని వచ్చాము, పిల్లలకి బాక్స్లో కలుపుకొని తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడ వాళ్ళకి అదే పెట్టేశాము, తిన్నారు. ఎందుకంటే లేట్ అవుతుంది కదా ఎలా అయినా. అందులోనూ పిల్లలు బయటకు వచ్చారంటే ఆకలి ఆకలి అంటారు, తెలిసిందే కదా, ఇంట్లోనైతే అస్సలు తినరు. కానీ అందుకే ఇంక ఇక్కడే పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి, మనం అక్కడ గంగ స్నానం వెళ్ళేసి వచ్చాం కదా, వచ్చాక పుట్ట బంగారంకి వెళ్ళడం ఉంటుంది. ఊర్లో ఎక్కడైనా పాము పుట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసం అనేది శివసత్తులు అంటే దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా వస్తారు మనతో పాటు. వాళ్ళకైతే వచ్చేసి ఇక్కడ గజ్జెలు కడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే పుట్ట బంగారంకి వచ్చాం కదా, అక్కడ నుండి మట్టి తీసుకొని వచ్చి మన దేవుడి గదిలో మనం దేవుడి పీట అవైతే ఎక్కడైతే పెడతామో అక్కడ మట్టితోని అలుకుతారు అన్నట్టు. తర్వాత వచ్చేసి బియ్యం సుంకు పట్టడం ఆరు సుంకించడం అంటారు. అంటే నెక్స్ట్ డే 1 డే బోనాలకి ముందే ఆ బియ్యాన్ని సుంకు పడతారు అన్నట్టు. దీనిలో మొత్తం బియ్యాన్ని ముందు అండ్ ఆ తర్వాత లెక్క పెడతారు అన్నట్టు. ఆ ప్రాసెస్లో మనం తెలియకుండానే కొన్ని తీసుకొని దాచిపెట్టాలన్నట్టు. సో ఇలా చేసిన తర్వాత ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో తర్వాత కౌంట్ చేస్తారు కదా, దాన్ని ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని బట్టి ఆ ఇంట్లో బర్కత్ ఎంత ఉంటుంది అని అంటారు. బర్కత్ అంటే నథింగ్ బట్ సేవింగ్స్ అన్నట్టు. ఈ ప్రాసెస్లో మనకి కొన్ని కథలు చెప్తారు. అవేంటంటే అప్పట్లో వడ్లు పండిన తర్వాత చాకలి వాళ్ళకి, కుమ్మరి వాళ్ళకి, మంగలి వాళ్ళకి ఇవ్వాలి కదా,
వడ్లు అనేవి. సో అలా ఇవ్వంగా మిగిలినవే మన సేవింగ్స్ అన్నట్టుమాట. సో దాని రిలేటెడ్ మనకి డిఫరెంట్ స్టోరీస్ అయితే చెప్తారు ఈ ప్రాసెస్లో. ఎందుకంటే పట్నాలు వేసుకున్నప్పుడు పెద్ద మనిషి రావాలి, కట్టుకోవాలి, ఆడ అత్తలు కట్టుకుంటాడు దొబ్బు. మంగళూరు సాకులలో మంగళూరు రావాలి, బాయిల్ వేయాలి, సాకులు రావాలి, మామిడాకులు కూర్చోాలి. బరాబరేనా? లేదు, మంగళూరు రావాలి, మామిడాకులు కూర్చోాలి, సాకులు రావాలి, బాయిల్ వేయాలి, నీటి పట్టాలి, 15 ఇచ్చిన కాడాలు తీసుకోవాలి. కుమరోళ్ళకి ఎందుకంటే కుమరోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ఐరన్లు ఇవ్వాలి, కూరలు ఇవ్వాలి, బోనాలు మనం లగ్గనాయలు వేసుకుంటే నాయలకి సట్టి ఇవ్వాలి, లగ్గానికి సట్టి ఇవ్వాలి. ఇయ్యాన్న కాడ 5,016 అంటారు. ఆ సరైన 5,016 పెట్టి తెస్తే ఆ పొయ్యి మీద ఎసరు పెట్టుతో కింది షిప్ప కిందికి అవుతా, మీద షిప్ప మీదకి అవుతుంది. ఈ కుమ్మరోడి పిల్లని అంటే మంచిగా చెప్తాను, కుమ్మరోడి పిల్లని ఇంకొకరికి ఇస్తే అంటే 5,000 ఇంకా 5,000 వేసుకొని ఇస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియో కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, బట్ నెక్స్ట్ వీడియో అయితే చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూసేయండి. నేను ఫస్ట్ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.